కారంకి సరిపడా 3-4 పచ్చిమిరపకాయలు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుందాం. అల్లం ముక్కలు, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఉప్పు వేసుకుంటే మనకి ఈ పచ్చిమిర్చి తొక్క అనేది నల్లగా అవ్వకుండా ఉంటుంది, అంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో అందుకే ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. స్ప్రౌట్స్ వచ్చేసి ఇక్కడ 4 రకాల స్ప్రౌట్స్ చేశాను నేను. ఇవి అలసందలు, పెసళ్ళు, శనగలు, అనుములు. సో వీటిని ఒక 2 కప్పులు తీసుకున్నాను. పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసి పోపులు రెడీ చేస్తున్నాను. ఇది లంచ్ బాక్స్లోకి, బ్రేక్ఫాస్ట్కి, డిన్నర్కి ఎప్పుడైనా చేసుకోవచ్చు. సూపర్ రెసిపీ అండ్ కొత్త రెసిపీ అని కూడా చెప్తాను. నేనైతే ఎప్పుడు చూడలేదండి యూట్యూబ్లో. సో మీలో ఎవరైనా చూసింటే కూడా కామెంట్ చేయండి. ఇలా పోపు దినుసులు అన్నీ వేసుకొని పోపులు వేగిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి తొక్కును కూడా వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పసుపు కూడా వేసుకున్నాను. బాగా మిక్స్ చేసి నూనె సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి తొక్కు, పసుపు పచ్చిదనం పోయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఒక 50% మగ్గేంత వరకు మూత క్లోజ్ చేసుకొని మగ్గించేసుకోవాలి. సో హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. డైరెక్ట్గా స్ప్రౌట్స్ ఇస్తే అంతగా లైక్ చేయరు కాబట్టి ఇలా చేసి పెట్టామంటే చాలా ఈజీగా తినేస్తారు. నేను ఇక్కడ తీసుకున్న స్ప్రౌట్స్ని వేసేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత స్ప్రౌట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పోపులోకి స్ప్రౌట్స్ మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేస్తూ ఉన్నాను. నేను ఆల్రెడీ అన్నంలో వేసి చేశాను కాబట్టి కొంచెం ఉప్పు తగ్గించి వేసుకుంటున్నాను. సో కొందరు అన్నంలో వేసుకోరు కదా, అలాంటి వాళ్ళు చూసి వేసుకోండి. ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి మూత క్లోజ్ చేసి వీటిని బాగా మగ్గించేసుకోవాలి. చూసారా, స్ప్రౌట్స్ అనేవి పచ్చిదనం అంతా పోయి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి ఉడికించిన అన్నాన్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయినాయి. ముందుగా ఒక ప్లేట్ అన్నం వేసుకొని మిక్స్ చేసుకుంటాను. సో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పోపుకు సరిపడా అన్నంని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కావాల్సిన ప్రోటీన్స్ దొరుకుతాయి అండ్ టేస్ట్కి టేస్ట్ ఉంటుంది. సో ఇంకొక ప్లేట్ కూడా యాడ్ చేశాను నేను అన్నము. 2 ప్లేట్ల అన్నం వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేస్తున్నా. ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని అన్నంని మిక్స్ చేసుకోండి, లేదంటే మనకి అన్నం అనేది అంటుకుపోయినట్టు అవుతుంది. మొత్తం బాగా మిక్స్ చేసామంటే రెసిపీ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర తురుము ఉంటే కొత్తిమీర కట్ చేసి వేసుకొని కొంచెం నిమ్మరసం వేసుకున్నారంటే సూపర్ ఉంటుంది రెసిపీ. సో ఫ్రెండ్స్, మీకైతే రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చిందా లేదా, ఎలాగనిపించింది, మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే వెళ్తూ ఒక లైక్.